కనపరచడం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది మర్చిపోయి, ప్రజల సమస్యలు మర్చిపోయి, సాంస్కృతికం చేయబడి మర్చిపోయి జగన్ గారి మీద ట్రోల్ చేస్తున్నారు. కల్చరల్ యాక్టివిటీ చేయండిరా అంటే జగన్ గారిని ట్రోల్ చేస్తున్నారు. సార్ ఒకటే చెప్తున్నా, ఒక మంచోడికి చెట్టుకునే కాయలు ఉండే చెట్టుకి రాళ్ళు పడతాయి. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని బూతులు మాట్లాడినా మాకు నేర్పించింది ఒకటే అయినా, ఎవరితో గొడవపడం, సైలెంట్గా ఉంటాం. వైట్ షర్ట్, ఫార్మల్ షర్ట్ వేసుకొని, ఫార్మల్ ప్యాంట్ వేసుకొని అందరికి చేతులు ఎత్తి నమస్కరించిన కాదు. పథకాలు ఇవ్వకపోయినా 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుందా? పథకాలు ఇవ్వకపోయినా 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు సార్, ఖచ్చితంగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే అవకాశం ఖచ్చితంగా ఉండదు సార్. అంతెందుకు రేపు నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడు పోలింగ్ పెట్టినా కూడా రీపోలింగ్ చేస్తే మళ్ళీ జగన్ సారే వస్తాడు. కూటమి మళ్ళీ పోటీ చేస్తే, కూటమి మళ్ళీ కలిసి పోటీ చేస్తే జగన్ గెలుస్తాడా? సార్ వాళ్ళు ఇప్పుడు కాదు, జగన్ సార్ ఇంకా 30 ఏళ్ళు పాలిటిక్స్ లో ఉంటా అంటున్నారు. ఇంకా 30 ఏళ్ళు వాళ్ళు కూటమి కానీ ముగ్గురు కలిసి ఉన్నా కూడా జగన్ సార్ ఆల్రెడీ చెప్పినారు, నా వెంట్రుక కూడా విగలని చెప్పేసి. ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు అందింది. ప్రతి ఒక్కరికి పట్టా లేని వాళ్ళకి, ఏమి పాస్బుక్ లేని వాళ్ళకి, ఆధార్ కార్డు లేని వాళ్ళకి, రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇల్లు అందింది. మధ్యలో ఎంపీలు ఎమ్మెల్యేలు తిన్నందువలన ప్రతి జగన్కి చెడు పేరు వస్తుంది. వాళ్ళను ప్రతి ఒక్కరిని మారుస్తాడంట. 2.0 వస్తుంది. ప్రతి కార్యకర్త మీద, ప్రతి ఎవరైతే జెండా పట్టుకొని తిరిగిన ప్రతి కార్యకర్త కష్టపడి కృషి చేసి పనిచేయాలని చెప్పి సార్ చాలా ఫోకస్ పెడుతున్నాడు. ఈరోజు లింగాల తాదిరెడ్డిపల్లి మండలంలో సార్ గ్రామ పర్యటన చేశాడు. అలాగే మొదలవుతోంది. నిన్న పులినెలో చేశారు. కంటిన్యూగా సార్ ఇప్పటి నుంచి ప్రతి ఊరికి, ప్రతి విలేజ్కి తిరిగి ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకొని, ఇప్పుడు రైతన్నలకి తాతిరెడ్డిపల్లిలో అరటి చెట్లు ఏదో పడిపోయి సంథింగ్ కొద్దిగా సమస్య వచ్చి అరటి రేటు తగ్గిందని చెప్పేసి దాని గురించి కూడా సార్ మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అరటికి సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా బాధ లేదు, మాకు తోచినంత సాయం చేస్తామని సార్ ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. ఆయన చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా నేను రాజకీయాల్లో నాకు ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ అంటున్నారు. మీరే సిగ్గుపడండి, ఆ మాట అనద్దని ప్రతిసారి ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకంటే జూనియరే కావచ్చు, కానీ మీకంటే ఒకేసారి సీఎం అనేది. మీరు 2 సార్లు సీఎం అయ్యారు, ఈయన ఒకసారి సీఎం అయ్యాడు. ఒకసారిగా రిజల్ట్ ఎట్లా వచ్చింది మీరు చూసిండ్రు. మీరు ఇందాక అన్నారు కదా, వాళ్ళకి టైం కావాలి కదా, ప్రభుత్వం ఎన్నాళ్ళు ఫామ్ అయ్యి వాళ్ళకి టైం కావాలన్నారు కదా. అలాంటి జగన్ సారే కొత్తగా సీఎం అయ్యారు. ఆయనకి 5 ఏళ్ళ టైం, మీరు 5 ఏళ్ళు ఇవ్వలేకపోయారే ప్రజలందరూ. ఖచ్చితంగా ఈసారి ఇవ్వండి. 30 ఏళ్ళు రాజకీయాలు వదిలిపెట్టాడు. ప్రతిపక్షంలో ఉన్నా, అసెంబ్లీలో లేకపోయినా, ఢిల్లీలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, పులివెందుల్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఆయన ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు దగ్గరలోనే, అందుబాటులోనే ప్రజలకు సమస్యలు తీర్చే విధంగా ఉంటుంది.